డీటెయిల్ చూస్తే బీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు కుమారుల మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఫోర్జరీ సంతకాలతో ఎన్ఆర్ఐ మహిళకు చెందిన స్థలం కాజేశారన్న ఆరోపణలతో పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు. నెల క్రితమే కేసు నమోదైన బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారని సమాచారం. కేకే కుమారులు విప్లవ్ కుమార్, వెంకటేశ్వరరావుపై కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు కుమారుల మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఫోర్జరీ సంతకాలతో ఎన్ఆర్ఐ మహిళకు చెందిన స్థలం కాజేశారన్న ఆరోపణలతో పోలీసులు ఎఫ్ఐఆర్ను జారీ చేశారు. నెల క్రితమే కేసు నమోదైనా బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారని సమాచారం. కేకే కుమారులు విప్లవ్ కుమార్, వెంకటేశ్వరరావుపై కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు కుమారుల మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఫోర్జరీ సంతకాలతో ఎన్ఆర్ఐ మహిళకు చెందిన స్థలాన్ని కాజేశారన్న ఆరోపణలతో పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, కేకేరావు కుమార్లపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మని. బంజారాహిల్స్ బీఆర్ఎస్ పార్లమెంటరీ చైర్మన్ కె కేశవరావు తనయులు ఫోర్జరీ పత్రాలతో ఎన్ఆర్ఐ మహిళలకు చెందిన ఖరీదైన భూమిని కబ్జా చేశారని చెప్పి బంజారాహిల్స్ పిఎస్ లో అయితే కేసు నమోదైంది. ఈ కేకే పెద్ద కుమారుడు విప్లవ్ కుమార్, అలాగే తనకు ఆమె పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్లు కూడా ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ అయితే సృష్టించి ఈ భూమిని అయితే అమ్మడం జరిగింది. మొత్తానికి ఈ డాక్యుమెంట్ దీనికి సంబంధించి 3 లక్షలకు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా కూడా ఉన్నారు. అలాగే 2013లో ఈ దొంగ రిజిస్ట్రేషన్ వ్యవహారం జరిగిందని కూడా గుర్తించారు. మొత్తానికి అప్పటి రిజిస్ట్రేషన్ కార్యాలయం విలువ ప్రకారం భూమి విలువ 2 కోట్ల దాకా ఉండడంతో ఆదాయ పన్ను శాఖ అమెరికాలో ఉంటున్న ఆ భూమి అసలు యజమాని జయమాల భాస్కర్ రావు దంపతులకు అయితే 1.5 కోట్ల ఆదాయం లెక్కలు చెప్పాలని చెప్పి నోటీసులు పంపించడం జరిగింది. నోటీసులు చూసి నిర్వేరిపోయిన జయమాల దంపతులు ఇండియాకు వచ్చి మొత్తానికి అసలు ఏం జరిగిందనే కోణంలో అయితే పూర్తిగా విచారించారు. అలాగే ఈ భూమిని కేకే తనయులు దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కూడా తెలియడంతో పోలీసులు ఆశ్రయిస్తే అధికార పార్టీ ఎంపీ కుమారులు కావడంతో కేసు అయితే నమోదు చేయడానికి పోలీసులు అయితే భయపడడంతో దాంతో దంపతులు కోర్టును అయితే ఆశ్రయించారు. వెంటనే కేసు నమోదు చేయాలని చెప్పి కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడంతో జి భాస్కర్, జి జయమాల దంపతులు 35 ఏళ్ల క్రితం కూడా అమెరికాలోని న్యూజెర్సీ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. మొత్తానికి బంజారాహిల్స్ లో రోడ్ నెంబర్ 12 ఎన్బిటి నగర్ లో సర్వే నెంబర్ 129లో 939 గజాల స్థలాన్ని 1983లో సుదర్శన్ రెడ్డితో కలిసి ఈ భూమిని అయితే కొనడం జరిగింది. మొత్తానికి 1998లో సుదర్శన్ రెడ్డి మరణించడంతో ఆయన కుటుంబీకులు వారి భాగాన్ని వేరే వాళ్ళకి విక్రయించారు. అలాగే జయమాల స్థలం మాత్రం అలాగే ఉంచుకున్నారు. మొత్తానికి గత ఏడాది నవంబర్ లో జయమాల భర్త భాస్కర్ రావు మెయిల్ ద్వారా 2014-15 గాను 1.5 కోట్ల ఆదాయ పన్ను చెప్పాలని చెప్పి నోటీసులు అయితే రావడంతో ఆదాయ పన్ను శాఖని పూర్తిగా వివరణ అడగడంతో 2013లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో స్థలం అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము లెక్క చెప్పాలని చెప్పి కూడా వారు చెప్పడంతో వెంటనే ఇండియా వచ్చి మొత్తం పూర్తిగా అయితే విచారించారు. మొత్తానికి విక్రయించిన స్థలాన్ని ఆ పన్ను ఎలా వేస్తారో తెలుసుకుందామని చెప్పి కూడా ఇండియా రావడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీగా కేకే కుమారుడు విప్లవ్ కుమార్ అలాగే జయమాల స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే దాని ద్వారా విప్లవ్ కుమార్ ఈ భూమిని తన తమ్ముడు వెంకటకు కేవలం 3 లక్షలకి అమ్మినట్లు ఉంది. తన సంతకం ఫోర్జరీ చేశారని తెలుసుకున్న జయమాల టూత్ ల్యాబ్ ను ఆశ్రయించారు. అలాగే ఏప్రిల్ 4న టూత్ ల్యాబ్ పవర్ ఆఫ్ అటార్నీపై ఉన్న సంతకం ఫోర్జరీ అని తేల్చడంతో వీటి ఆధారంగా జయమాల 2013 రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని చెప్పి కూడా కోర్టుని పిటిషన్ దాఖలు చేసింది. కేకే కుమార్లపై ఆ క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి ఏప్రిల్ 14న బంజారాహిల్స్ పోలీసులు ఆశ్రయించడంతో పోలీసులు అయితే కేసు పెట్టేందుకు విముఖత చూపించడంతో దీంతో 15నే ఇదే విషయాన్ని నగర పోలీసు కమిషనర్ అలాగే పశ్చిమ బెంగాల్ డీసీపీ ఉత్తరం అయితే రాశారు. ఎవరూ స్పందించలేదు. ఇక చేసేది లేక జయమాల నాంపల్లి 3వ ఏసీఎంఎం కోర్టును అయితే ఆశ్రయించారు. కోర్టు ఆదేశం మేరకు అయితే గత నెల 16న బంజారాహిల్స్ విప్లవ్ కుమార్ అలాగే వెంకటేశ్వరరావు పైన అయితే ఐపీసీ 417, 464, 465, 470, 471 రెడ్ బేస్ 120B కింద అయితే ఐపీసీ కింద అయితే కేసులు అయితే నమోదు చేశారు. మొత్తం దీన్ని అయితే పూర్తిగా విచారించేందుకు అయితే పోలీసులు అయితే సిద్ధమయ్యారు. థ్యాంక్ యూ కుమార్.